హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉన్నది, మరి కొత్త జీవో ఉంటుందా లేకపోతే పాత జీవో నెంబర్ 29 ఉంటుందా, మరి పాత గ్రూప్ 1 పరిస్థితి ఏంటిది అనేది ప్రతి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కనబడుతుందన్నమాట. అయితే గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఆల్మోస్ట్ పాత నోటిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అదేవిధంగా స్థానిక ఎన్నికలు కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అయిపోతాయి. సో మనకు గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనుకుంటే అవకాశాలు మనకు మార్చ్లో ఎక్కువ ఉన్నాయండి. మార్చిలో నోటిఫికేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇప్పటి వరకు మరి దాదాపు కూడా ప్రభుత్వము పాత నోటిఫికేషన్స్ ఉన్నాయి అనే కారణంతోనే నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అనేసి కూడా చెప్పుకుంటూ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో పాత నోటిఫికేషన్స్ భర్తీ అనేది కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి నవంబర్ డిసెంబర్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినా కూడా జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి జనవరి ఆర్ ఫిబ్రవరి కల్లా అనౌన్స్ చేసినా కూడా మార్చ్లో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితులు బట్టి ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుందంటే దాదాపుగా 300 నుంచి 400 పోస్టులు ఉండే అవకాశం ఉన్నదండి. ఇప్పుడు ఈ కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులతో రావచ్చు అంటే 300 నుంచి 400 పోస్టులు ఉన్నాయి. కానీ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ 2 ఇవ్వాలని అనుకుంటే మాత్రము పోస్టులు మాత్రం తగ్గించే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ గతంలో 523 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా. మరి ఈసారి అదే పోస్టులతో అదే విధంగా అదే రేంజ్లో ఈసారి కూడా దాదాపుగా 400 పోస్టులు ఇవ్వాలనేసి అభ్యర్థుల యొక్క డిమాండ్ అయితే కనబడుతుందండి. అయితే నెక్స్ట్ జీవో నెంబర్ 55తో కొత్త గ్రూప్ 1 ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసేటప్పుడు అంటే ప్రీవియస్గా ఆ జాబ్ క్యాలెండర్లో జీవో నెంబర్ 55తో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామనేసి చెప్పారు. అంటే జీవో నెంబర్ 29 అనేది సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన అనేసి తెలిసింది కాబట్టే ఈ జీవో నెంబర్ 55తోనే కొత్త నోటిఫికేషన్ వస్తుందనేసి దాంట్లో మెన్షన్ చేశారు. కొత్త జీవో నెంబర్ 55తో అనేసి మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ మీరు కూడా చూసి ఉంటారండి. మనకు జాబ్ క్యాలెండర్ డిలే అయింది ఎస్సీ వర్గీకరణ కారణంగా తప్ప, లేకపోతే ఈ పాటికల్లా గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాసేటోళ్ళం. ఆ నోటిఫికేషన్లో ఆ జాబ్ క్యాలెండర్లో జీవో నెంబర్ 55తో కొత్త గ్రూప్ 1 అనేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి గ్రూప్ 1 జీవో నెంబర్ 55తోనే ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అయితే ఇప్పుడు పాత గ్రూప్ 1 పరిస్థితి ఏంటిది? ఇప్పుడు కొత్త గ్రూప్ 1లో జీవో నెంబర్ 55 అనేసి ప్రభుత్వమే మెన్షన్ చేసింది కదా. మరి జీవో నెంబర్ 29 ఉన్నటువంటి ఈ పాత గ్రూప్ 1 పరిస్థితి ఏంటిది అంటే, ఆల్రెడీ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్లో కేసు ఉన్నది. నవంబర్ 18 వాయిదా వేశారు కాబట్టి మళ్ళీ ఒకవేళ టీజీపీఎస్సీకి ఫేవర్ వచ్చినా సరే, అభ్యర్థుల ఫేవర్ వచ్చినా సరే, ఎవరు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో ఫైనల్ డెసిషన్ సుప్రీంకోర్టులో ఉండబోతుంది. కాబట్టి జీవో నెంబర్ 29 కారణంగా సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈ గ్రూప్ 1ను క్యాన్సిల్ చేసే అవకాశమే ఎక్కువగా కనబడుతుందండి. జీవో నెంబర్ 29 ఒక్కటే అంశం కాదు, ఇక్కడ దాంట్లో మనకు 2 హాల్ టికెట్స్ మెన్షన్ చేయడం లాంటిది, తెలుగు మీడియం అభ్యర్థులపై వివక్షత చూపించడం లాంటిది, ఇలా
మల్టిపుల్ రీజన్స్ కేసెస్ సంబంధించినటువంటి 14 కేసెస్ గురించి అయినా సరే, సో ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే కొన్ని వందలకు పైగా రీజన్స్ ఉన్నాయి. సో కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకుంటే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్లో మీరు సాధించవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ పాత నోటిఫికేషన్స్ రద్దయినా కూడా మీకు ప్లస్ పాయింటే. ఏదైనా సరే మీ ప్లస్ పాయింట్ ఏంటిదంటే మీ ప్రిపరేషన్ చేసుకోవడమే ప్లస్ పాయింట్ ఇక్కడ. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఆల్రెడీ సింగిల్ బెంచ్ చెప్పింది ఏంటిది, మెయిన్స్ మళ్ళీ నిర్వహించాలి, అవకతవకలు జరిగాయి అనేసి సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది కదా. సో ఇదే తీర్పు సుప్రీంకోర్టులో కూడా వస్తే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇదే గ్రూప్ 1 ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 సీరియస్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడమే చాలా ఉత్తమం. అయితే కొత్త నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే ఈ పాత నోటిఫికేషన్స్ అయినా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.